అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. గంధపు చెట్టు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడుతున్న ఈ శ్రమను బట్టి ఎవరైనా నిన్ను అవివేకిలాగే అనుకోవచ్చు. కానీ కొందరు అవివేకులులాగే కనపడుతూ అకస్మాత్తుగా వివేకం ప్రదర్శిస్తారు. అందుకు నిదర్శనగా నీకు విక్రమవర్మ అనే రాజు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విక్రమవర్మ మగధ దేశానికి రాజు. అతని మంత్రి విషకుంభుడు. రాజు ఎంతటి సజ్జనుడో మంత్రి అంతటి దుష్టుడు. అతను దివాణం ఉద్యోగాలన్నింటిలోనూ తన బంధువులను, ఇష్టులను, భృత్యులను నియమించి తన ఇష్టానుసారం రాజ్యాంగాన్ని నడుపుతూ వచ్చాడు. అతను ఇతరత్రా ఎన్ని పాడు పనులు చేసినా రాజు దగ్గర మాత్రం ఎంతో వినయ విధేయతలతో మసలుకుంటూ తన అసలు స్వరూపం రాజుకు ఏమాత్రమూ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. మంత్రి అయిన వాడికి అన్ని విషయాలలోనూ ఎంతో స్వేచ్ఛ ఇచ్చి అతని తెలివితేటలను దేశానికి అనుకూలంగా ఉపయోగించుకోవాలన్నది రాజు మతం. అందుచేత విషకుంభుణ్ణి గురించి ఎప్పుడైనా వ్యతిరేకమైన అభిప్రాయాలు అస్పష్టంగా వినవచ్చినా రాజు వాటిని అంతగా పట్టించుకునేవాడు కాదు. తన మంత్రిని అన్ని పనులు స్వేచ్ఛగా చేయనిచ్చాడు. ఇది మంత్రికి మరింత అవకాశాన్నిచ్చింది. రాజు తనకు ఇచ్చిన స్వేచ్ఛను మంత్రి దుర్వినియోగపరచుకొని ప్రజల జీవితాన్ని క్రమంగా కష్టాలలో ముంచి వసూలయ్యే పన్నులలో కొంత భాగం ఖజానాలో చేరకుండా తానే స్వాహా చేస్తూ తన దుర్మార్గాన్ని నిరూపించగల వారిని కొందరిని చంపించి మిగిలిన వారికి సింహస్వప్నంగా ఉంటూ వచ్చాడు. విక్రమవర్మకు చిన్ననాటి గురువు రామశర్మకు మంత్రి చేస్తున్న దుర్మార్గాలన్నీ తెలుసు. ఎంతకాలానికి రాజు మంత్రి మీద ఎలాంటి చర్య జరపకపోవటం చూసి మంత్రి సంగతి రాజుకు తెలిసి ఉండదని రామశర్మకు తోచింది. రాజును ఈ విషయమై హెచ్చరించే ఉద్దేశ్యంతో రామశర్మ ఆయనను ఒకనాడు చూడవచ్చాడు. రాజు తన గురువుకు భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి కొంతసేపు కబుర్లు చెప్పుకున్న మీదట ఆయన వచ్చిన పని అడిగాడు. ఏమీ లేదు, రాజ్యం ఎలా ఉన్నదోనని పర్యటన చేసి చూస్తూ ఇలా వచ్చాను అన్నాడు రామశర్మ. తమ సమీపంలో నిలబడి ఉన్న పెద్దలందరినీ ఒక్కసారి కలయచూసి, నా పరిపాలన ఎలా ఉన్నట్లు మీకు తోచింది అని రాజు రామశర్మను అడిగాడు. చాలా బాగుంది. ప్రజలందరికీ గంధపు చెట్టులాగా నీడనిస్తూ నీ మంచితనం అనే సువాసనలను వెదజల్లుతున్నావు అన్నాడు రామశర్మ. రాజు ఒక్క క్షణం పాటు గంభీరంగా ఆలోచించి, గురువర్య, నా కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఆ రోజే తన మంత్రిని గురించి చారుల ద్వారా వివరాలు సంగ్రహించి ఆ మరుసటి రోజునే అతనిని పదవీభ్రష్టుణ్ణి చేశాడు. అటు తరువాత ప్రజలలో వెల్లివిరిసిన ఉత్సాహం చూసి రాజు తాను తీసుకున్న చర్య సరి అయినదేనని తెలుసుకోగలిగాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు సందేహాలున్నాయి. రాజగురువు రామశర్మ రాజును హెచ్చరించే ఉద్దేశ్యంతో వచ్చాడు కదా. పల్లెత్తు మాట మంత్రిని గురించి అనకుండా పైపెచ్చు రాజు యొక్క పాలనను ఎందుకు మెచ్చుకున్నాడు? మరొక సందేహం, అంతకాలము తన మంత్రిని గురించి అపవాదులు వింటూ కూడా ఆ మంత్రి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా రామశర్మతో ఇంకేదో విషయం మాట్లాడిన ఫలితంగా మంత్రిని తొలగించటం ఎలా జరిగింది? ఈ రెండు అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు.
దానికి విక్రమార్కుడు రామశర్మ తాను వచ్చిన పని దాటవేయలేదు. అయితే అతను రాజును సూటిగా హెచ్చరించక తన హెచ్చరికను వ్యంగ్యరూపంలో రాజుకు అందచేశాడు. అందుకు చాలా కారణాలున్నాయి. ఒకటి, రామశర్మ రాజును ఏకాంతంగా కలుసుకోలేదు. రాకరాక వచ్చిన తన చిన్ననాటి గురువును రాజు సహజంగా నలుగురు పెద్దల సమక్షంలో కలుసుకున్నాడు. రామశర్మ రాజుతో మనం కాసేపు ఏకాంతంగా మాట్లాడాలి అనవచ్చు, కానీ వెంటనే మంత్రి రహస్యం గ్రహిస్తాడు. అతను సర్వస్వతంత్రుడుగా వ్యవహరిస్తున్నాడు కనుక రాజుకు అపచారం చేసినా చెయ్యగలడు. ఈ కారణాల వల్ల రామశర్మ తన హెచ్చరికను వ్యంగ్య రూపంలో అందించ నిశ్చయించాడనుకోవాలి. అంతేకాదు, రాజులో చిన్నతనపు చురుకుతనం ఇంకా ఉన్నదో లేక అతను ఈ మధ్యకాలంలో మందమతి అయ్యాడో రామశర్మకు తెలియదు కదా. అతని బుద్ధి ఇంకా సూక్ష్మంగా ఉన్న పక్షంలో హెచ్చరిక వ్యంగ్యంగా ఉన్నప్పటికీ నష్టం ఉండదు. అలా కాక రాజు మందమతి అయిపోయి విషకుంభుడి చేతిలో కీలుబొమ్మ అయి ఉంటే సూటిగా హెచ్చరించి కూడా లాభం ఉండదు. పైపెచ్చు తనకే ప్రమాదం కలగవచ్చు. ఎన్ని విధాల చూసినా రామశర్మ అవలంబించిన వైఖరి చాలా తెలివైనదిగా కనపడుతోంది. అతను చెయ్యదలచిన హెచ్చరిక చెయ్యనే చేశాడు. గంధపు చెట్టు నీడలో విషసర్పాలు చేరతాయి. దాని సువాసనలు ఆ విషసర్పాలను ఆకర్షిస్తాయి. ఈ హెచ్చరిక రాజు వెంటనే గ్రహించి గురువుగారికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. రామశర్మ చెప్పిన దానికి రాజు తన మంత్రిని గురించి లోగడ విన్న అపవాదులకు ఎంతో తేడా ఉంది. రామశర్మ ఈ హెచ్చరికను వ్యంగ్యంగా చెయ్యవలసి రావటాన్ని బట్టి పరిస్థితి తీవ్రంగా ఉన్నదని కూడా రాజు వెంటనే గ్రహించగలిగాడు. అందుచేతనే అతను వెంటనే తగిన చర్యలు తీసుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా, చాలా బాగుంది కదా కథ. లైక్ చేసి షేర్ చేయండి. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.